హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ ఉద్యోగులకు వేతన సవరణపై సీఎం కీలక నిర్ణయం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో పేపర్ మిల్లు కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ సమస్యపై చర్చ జరిగింది. చంద్రబాబు గారు కార్మికులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ నేతల సూచనలు. ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆదిరెడ్డి ఆదిరెడ్డి వాసు, వత్తుల బాలరామకృష్ణ తదితరులైతే హాజరయ్యారు. పేపర్ మిల్లు యాజమాన్యం మరియు కార్మికుల మధ్య వివాదాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వేతన సవరణ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ ముఖ్యమంత్రికి సూచనలు అందించారు. వేతన సవరణపై సీఎం హామీ. చంద్రబాబు గారు కార్మికులకు ఆశావహ హామీ ఇచ్చారు. వేతన సవరణ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేపర్ మిల్లు ఉద్యోగులకు ఏ పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోనివ్వమని స్పష్టం చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం యాజమాన్యంతో చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల పరిస్థితి. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఉద్యోగులు కొంతకాలంగా వేతన సవరణ లేక ఇబ్బందులు పడుతున్నారు. తమ కుటుంబ అవసరాలను తీర్చుకోవటం కష్టంగా మారిందని వారు వాపోయారు. యాజమాన్యం వెంటనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రభుత్వం దీనిపై నిశితంగా స్పందించాలని కోరారు. ప్రభుత్వం ప్రాధాన్యత. ఈ సమావేశం ద్వారా చంద్రబాబు గారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగా ప్రాధాన్యత ఇస్తుందో చూపారు. సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు నేరుగా వారిని కలవడము, తర్వాత కార్మిక సంఘాలు, యాజమాన్యం మధ్య సమన్వయం కల్పించడం ద్వారా శ్రేయస్సు కాపాడుకునే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పేపర్ మిల్లు కార్మికులకు వేతన సవరణ అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నారు. ప్రభుత్వం చొరవతో ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం కావచ్చనైతే ఆశాభావం వ్యక్తమవుతోంది. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర కార్మిక సంఘాలకు కూడా ఆదర్శంగా నిలవనుంది. చంద్రబాబు గారి చర్యలండి. ఈ చర్యలు పేపర్ మిల్లు కార్మికులకు కొత్త ఆశలు నింపాయి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నిబద్ధంగా ఉన్నందున కార్మికులు తమ భవిష్యత్తు పట్ల సంతోషంగా ఉన్నారు. సమస్యకు తగిన పరిష్కారం త్వరలోనే వెలువడనుందనే విశ్వాసం కార్మికులలో నెలకొంది.